సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 24/2/1947. అన్నా, నిన్నొక భక్తురాలు ఏకాత్మ పంచకం తన పుస్తకంలో రాసుకున్నానని తెచ్చి శ్రీవారికి చూపించింది. ఆ పుస్తకంలో భగవాన్ జన్మదినోత్సవం చేయటానికి మొదట ప్రారంభించిన భక్తులు తాము రాసి చూపిన పద్యాలు 2 ఉండడం చూసి ఇలా సెలవిచ్చారు భగవాన్. విరూపాక్ష గుహలో ఉండగా 1912లో అనుకుంటాను నా జన్మదినం వచ్చింది. దగ్గరున్న వారంతా భగవాన్ జయంతి కదా, ఇక్కడే వండి భోజనం చేస్తామని పట్టుపట్టారు. వద్దయ్యా, ఈ ఉపద్రవం అంటే వింటారా? మేం వండుకొని తింటే స్వామికేం బాధ అని నాకు ఎదురు తిరిగారు. సరే, మీ ఇష్టం అన్నాను. అప్పుడే కొన్ని పాత్రలు కొని తెచ్చారు. ఆ సామాను ఇప్పటికీ ఉన్నది. కొంచెమని ప్రారంభించిందే ఇప్పుడింత ఉపద్రవంలోకి దిగింది. ఏదైనా దానంతట అది పోవాలి, కానీ మనం చెబితే ఆగదు. ఎంతో దూరం చెప్పి చూశాను, వినలేదు. సరే, వంట భోజనాలు అయినవి. ఈశ్వరస్వామి నాతో ఉండేవారప్పుడు. వారు, స్వామి, నేడు తమ పుట్టినదినం కదా, మీరు 2 పద్యాలు రాస్తే నేను 2 రాస్తాను అన్నారు. అప్పుడు రాశాను ఈ వెంపాలు. ఆ రెండిటి భావం ఏంటంటే, పుట్టినదినమని పండుగ చేయుటకు సంకల్పించు మీరు, మీ పుట్టుకకు స్థానమేది అని చూడండి. జనన మరణములకు అతీతమైన ఆ నిత్య జీవనమందు ఎన్నడు పదముగొందుమో అదే సత్యముగా మన జన్మదినము. ఇక 2వ వెంప, ఏడాదికి ఒకసారి వచ్చే జన్మదినమందైనా ఈ శరీరం వచ్చిందే, ఈ సంసారంలో పడితేమే అని తప్పింపనగునే గాని ఉత్సాహంతో పండగ చేసి సంతోషించటం శవానికి అలంకరించినట్టు ఉంటుంది. ఆత్మనెరిగి అందులో లీనమగుటే వివేకం. ఇది ఆ పాటల యొక్క భావం. మలయాళంలో ఒక జాతికి ఆచారం ఉందట. ఇంట్లో బిడ్డ పుడితే ఏడవటం, ఎవరైనా గతిస్తే భాజా భజంత్రీలతో ఉత్సవం చేయటమును. వాస్తవానికి తన స్వభావమైన సుఖాన్ని వదిలి ఈ జన్మ వచ్చిందే అని దుఃఖించాలి కానీ ఉత్సవం ఏమిటి? ఈశ్వరస్వామి ఏమని రాశారో అన్నాను నేను. వారా అవతార పురుషులు అది ఇది అని నన్ను పొగుడుతూ రాశారు. అప్పుడు అదొక సరదా. వారొకటి నేనొకటిగా ఎన్నో రాసేవాళ్ళం. దాచాలన్న శ్రద్ధ ఎవ్వరికీ లేదు. చాలా భాగం మేమిద్దరమే ఉండేవాళ్ళం. భోజన వసతులు లేవాయే, ఎవరుంటారు? ఇప్పుడిక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నవి కనుక వచ్చి కూర్చుంటున్నారు. అక్కడేముంది, ఎవరైనా వస్తే కాసేపు ఉండి వెళ్ళేవారు అంతే అన్నారు భగవాన్. ఆ పుట్టినదినపు పాటలు తెలుగులో కూడా రాయండి అని ప్రార్థిస్తే భగవాన్ రాసి నా చేతికిచ్చారు. సరే అన్నా, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 25/2/1947. అన్నా, నేటి ఉదయం ఒక గుజరాతీ యువతి భర్త బిడ్డలతో బొంబాయి నుంచి వచ్చింది. నడి వయస్సు, ముఖ విలాసం చూస్తే విద్యావతి అనిపించింది. భర్త ఖద్దరు కట్టడం వల్ల కాంగ్రెస్ అభిమానిగా తోచింది. గౌరవనీయమైన కుటుంబం అని నడవడికలో గోచరిస్తున్నది. స్నానపానాదులు ముగించుకొని 10 గంటలకంతా గునుగున నడిచే బిడ్డలతో గుంపుగా వచ్చి హాల్లో కూర్చున్నారు వారు. వాలకం చూస్తే ప్రశ్నించేట్టుందని తోచింది నాకు. పావుగంట అయ్యిందో లేదో ప్రశ్నలు ప్రారంభమైనవి. భగవాన్, సెల్ఫ్ తనని పొందుట ఎలా అన్నదామె. ఎందుకు సెల్ఫ్ను పొందటం అన్నారు భగవాన్. శాంతి కొరకు అన్నదామె. అది సమాచారం. శాంతి అనేది ఒకటి ఉందన్నమాట అన్నారు భగవాన్. అవును, ఉంది అన్నదామె. సరే, మంచిది. దాన్ని పొందాలని తెలుస్తున్నది కదా, ఎలా తెలుస్తుంది? అది ఎప్పుడైనా నీవు అనుభవించి ఉండాలి. కలకండ తీపి తెలిసి ఉంటే కదా కలకండ తినాలని బుద్ధి పుట్టడం. అందువల్ల శాంతి నీకు అనుభవమైనదే. అప్పుడప్పుడు నీవు అనుభవిస్తున్నావన్నమాట. కాకుంటే శాంతి కావాలన్న కోరిక ఎందుకు కలుగుతుంది? ఏదో శాంతి కావాలి, శాంతి కావాలి అని ప్రతి జీవి కోరటం కనపడుతూనే ఉంది. అందువల్ల శాంతియే స్వరూపమని, యథార్థమని స్థిరపడుతున్నది. ఆ శాంతినే ఆత్మ అను, పరమాత్మ అను, సెల్ఫ్ అను, ఏమన్నా అను,
అదే కావాలి మనకు. ఏం అంతేనా అన్నారు భగవాన్. అవును, అది ఏ విధంగా వస్తుంది అన్నదామె. ఉన్నదే శాంతి. ఉన్నది ఏ విధంగా వస్తుందంటే ఏం చెప్పగలం? ఎక్కడి నుంచైనా తేవలసిందైతే కదా ప్రయత్నం. తెచ్చుకున్నది మనోవ్యాపారం, దాన్నే పోగొట్టుకోవాలి అన్నారు భగవాన్. ఏ విధంగా పోగొట్టుకోవాలి అని అడిగిందామె. ఏదో ఒక నియమం ఏర్పరచుకొని సాధన చెయ్యాలి అన్నారు భగవాన్. సాధనకు ఏకాంతవాసం అవసరమా? సర్వభోగ త్యాగమే చాలా అందామె. త్యాగం అంటే అంతర్త్యాగమే గాని బాహ్యత్యాగం కాదు అని రెండో ప్రశ్నకు మాత్రమే ప్రత్యుత్తరమిచ్చి మౌనం వహించారు భగవాన్. భోజనశాలలో గంట మోగింది. పెద్ద కుటుంబీకురాలైన ఆమె అడిగిన మొదటి ప్రశ్నకు భగవాన్ ఏమని ప్రత్యుత్తరమిస్తారు? ఆమె విద్యా వినయ సంపన్నురాలు కూడాను. గృహస్థులకు స్త్రీ పురుషులకు సాధారణంగా భగవాన్ ఇలాగే బోధిస్తూ ఉంటారు. ఆ బోధలో యథార్థమే ధ్వనిస్తుంది. అంతర్త్యాగం అంటే సామాన్యమా? అందువల్ల త్యాగం అంటే అంతర్త్యాగమే కానీ బాహ్యత్యాగం కాదని సెలవిచ్చి ఊరుకున్నారు. అంతర్త్యాగం అంటే ఏమి అన్న ప్రశ్న వస్తే ప్రత్యుత్తరం కూడా వచ్చేదేమో. కానీ భోజనశాలలో గంట మోగటం వల్ల అంతా గప్చుప్గా లేచి వెళ్ళారు. ఏకాంత నివాసమైన నా కుటీరానికి వచ్చి చేరాను నేను. ఎవరికి ఏది ప్రాప్తమో వారికది ఈశ్వరుడు నిర్ణయించే ఉంచుతాడు సుమా. నీవెందుకు ఒంటరిగా ఉంటావని భగవాన్ ఎప్పుడైనా నన్ను అడిగారా? ఇతరులతోనైనా ప్రస్తావించారా? ఏదీ లేదు. ఎందువల్ల అంటే నా స్థితికి ఇది సరి అన్నమాట. సరే అన్నా, ఇక వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 26/2/1947. అన్నా, ఈ మధ్యాహ్నం తమిళ యువకుడొకడు భగవాన్ సోఫాకి సమీపంగా జరిగి కూర్చొని, స్వామి, నిన్న ఉదయం ఆ గుజరాతీ యువతికి త్యాగం అంటే అంతర్త్యాగమని సెలవిచ్చారే, అది ఏ విధంగా లభ్యమవుతుంది? అసలు అంతర్త్యాగం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అంతర్త్యాగం అంటే వాసనలన్నీ అణిగిపోవాలి. అది ఏ విధంగా లభ్యమవుతుంది అంటే సాధన వల్ల లభ్యమవుతుంది అన్నారు భగవాన్. సాధనకి గురువు కావాలి కదా అని అడిగాడు అతను. దానికి భగవాన్ అవును కావాలి అన్నారు. సద్గురువును ఏ విధంగా నిర్ణయించుకోవాలి? గురుస్వరూపం ఎటువంటిది అన్నాడా యువకుడు. ఎవని యందు నీ మనసు లగ్నమవుతుందో వారే గురువు. సద్గురువు ఇతడిని నిర్ణయించడం ఎలా? వారి స్వరూపం ఎటువంటిది అంటే శాంత శమధమాదులతో కూడి సూదంటు రాతివలే దృష్టి చేతనే ఆకర్షింపగల శక్తి సంపన్నత, సమత్వం ఎవరి యందు స్థిరంగా ఉంటావో వారే గురుస్వరూపులు. గురుస్వరూపం తెలుసుకోవాలంటే ముందు తన స్వరూపమేదో తెలుసుకోవాలి. తన స్వరూపమేదో తెలియనప్పుడు గురుస్వరూపం ఏ విధంగా తెలుస్తుంది? గురుస్వరూపం చూడాలంటే లోకాన్నంతా గురురూపంగా చూడాలి. ప్రతి జీవి యందు గురుభావాన్నే ఉంచాలి. ఈశ్వరుడైనా అంతే, అన్నిటినీ ఈశ్వర రూపంగా చూడాలి. తానెవరో తెలియనివాడు ఈశ్వర రూపం కానీ గురురూపం కానీ ఎలా చూడగలడు? ఎలా నిర్ణయించగలడు? అందువల్ల ముందు నీ యథార్థ స్వరూపమేదో తెలుసుకో అన్నారు భగవాన్. అది తెలుసుకునేందుకు మాత్రం గురువు కావద్దా అన్నాడా యువకుడు. అది నిజమే. లోకంలో ఎందరో మహనీయులున్నారు. నీ మనస్సు ఎవరి యందు లగ్నమవుతుందో వారిని గురువుగా నమ్ముకో. గురియే కదా గురువు అన్నారు భగవాన్. ఆ యువకుడు అంతటితో సంతృప్తి చెందక సమకాలీకులకు పెద్దల పేర్లు కొన్ని ఏకరువు పెట్టి వారిలో ఈ లోపముంది, వారు ఏ విధంగా గురువులవుతారు, వీరు ఏ విధంగా గురువు అవుతాడు అని ఆక్షేపించుట ప్రారంభించాడు. భగవాన్ తనని ఎవరు ఎంత నిందించినా సహిస్తారు కానీ ఇతరులను నిందిస్తే రవ్వంతైనా సహించలేరు. ఆవేగస్వరంతో ఓహో, నిన్ను నీవు తెలుసుకోమంటే వినక వారికి ఆ లోపం వీరికి ఈ లోపం అని నిందించటం సాగించావా? నీ లోపం నీవు దిద్దుకుంటే చాలును.
వారి లోపాలు వారు చూసుకోగలరు. ఇక ముందు నీ సర్టిఫికెట్ తీసుకొనిది వారు మోక్షం పొందరాదన్నమాట. పాపం నీ సర్టిఫికెట్ కొరకే వారంతా ఎదురు చూస్తున్నారు. మహా గొప్పవాడవు, నీవు మెచ్చుకోకుంటే వారికి గతి ఉన్నదా మరి? ఇక్కడ వారిని నిందించావు, మరొక చోట మమ్ము నిందిస్తావు. నీవన్నీ తెలిసినవాడవు, మేము ఏమీ తెలియని వారము. నీకు అణిగి ఉండవలసిందే. ఉంటాము. రమణాశ్రమానికి వెళ్ళాను, ఆయన్ని ప్రశ్నించాను, ఏమీ జవాబు చెప్పలేకపోయినాడు. ఆయనకు ఏమీ తెలియదు అని ప్రకటించు బాబు అన్నారు భగవాన్. ఆ యువకుడు తిరిగి అదే ధోరణితో మాట్లాడబోతే భక్తులు వారించారు. భగవాన్ అది చూసి, ఉండండి అయ్యా, మీరు ఎవరూ మాట్లాడకండి. వారి చిత్తం వచ్చినంతసేపు మాట్లాడనేయండి. వారు తెలిసినవారు, మనమంతా వారికి తగ్గి ఉండవలసిందే. చూస్తూనే ఉన్నా వచ్చినప్పటి నుంచి ఇదంతా మూట కట్టుకొని మూల కూర్చున్నారు. రోజు రోజుకు కాస్త కాస్త జరిగి దగ్గరికి వచ్చారు. నిన్న ఆమె ప్రశ్నించినది చూసి నేను ఒక్కడిని ఉన్నాను అని మూట విప్పారు. ఉన్నదంతా బయటికి రావద్దు. ఈ లోకమంతా వెదకి గురుస్వరూపం నిర్ణయిస్తారట. వీరు గురువుగా వరించే యోగ్యత ఇంతవరకు ఎవరి వద్దనూ కనిపించలేదుట. దత్తాత్రేయులు లోకగురువు కదా, వారు లోకమంతా నాకు గురువేనన్నారు. చెడ్డ చూస్తే చేయరాదని తోస్తున్నది, అందువల్ల అది గురువే. మంచి చూస్తే చెయ్యాలనిపిస్తున్నది కనుక ఇది గురువే. మంచి చెడ్డలు రెండూ నాకు గురువులే అన్నారు. వేటగాడు దోవ అడిగినా తన మాట వినిపించుకొనక పక్షికి గురిపెట్టి కొట్టడం చూసి, నాయనా నీవు నాకు గురువువి అని నమస్కరించారట దత్తాత్రేయుల వారు. పక్షిని చంపడం చెడ్డదైనప్పటికీ లక్ష్యం ఉంచి బాణం వేయటం చూసి నా మనసు ఈ విధంగా ఈశ్వరుని యందు లక్ష్యం ఉంచి అనుసంధించాలని బోధిస్తున్నావు కనుక నీవు నాకు గురువువి అన్నారట. ఈ విధంగా ఏది చూస్తే అదే గురువని చెప్పి కడకి ఈ శరీరమే గురువన్నారు. ఏమంటే నిద్రలో ఈ శరీరం లేదు కదా, ఈ లేనిదాని యందు దేహాత్మ భావన కూడదని బోధిస్తున్నది, అందువల్ల ఇది గురువే అన్నారు. వారు లోకమంతా గురువుగా భావిస్తే వారిని లోకమంతా గురువు అని కొనియాడింది. ఈశ్వర విషయము అంతే. లోకమంతా ఈశ్వరమయంగా ఎవరు చూస్తారో వారిని ఈశ్వరుడని లోకం పూజిస్తుంది. మనమెంతో లోకమంతా. యద్భావం తద్భవతి అన్నారు. పెద్ద తోట ఉంటుంది, కోకిల వస్తే మంచి పండ్ల నిమిత్తం మామిడి చెట్లు వెతుకుతుంది. కాకి వస్తుందనుకో, అది వేప చెట్లు వెతుకుతుంది. తుమ్మెదలు తేనె కొరకు మంచి పూలను వెతికితే ఈగలు మలాన్ని అన్వేషిస్తవి. సాలగ్రామం కావలసిన వాడు రాళ్లన్నీ తోసివేసి ఆ ఒక్కటి గ్రహించి పూజిస్తాడు. ఆ సాలగ్రామం రాళ్లలోనే ఉంటుంది. చెడ్డ ఉంటేనే మంచి తెలుస్తుంది, చీకటి ఉంటేనే వెలుగు శోభిస్తుంది, మాయ ఉంటేనే ఈశ్వరుడున్నాడు. సారగ్రాహికి 100 ఒక్క మంచి దొరికితే చాలు. ఆ ఒక్కటిని గ్రహించి 99 తోసివేసి ఇదొక్కటి చాలురా మనకు, దీనితో లోకమంతా జయించవచ్చును అనుకుంటాడు. వారి దృష్టి ఆ ఒక్కదాని మీదే ఉంటుందని మేఘ గంభీర ధ్వనితో పలికి విరమించారు. హాల్ అంతా నిశ్శబ్దమై గంభీరంగా ఉన్నది. గడియారం టంగుటంగున 4 గంటలు కొట్టింది. అజ్ఞానమనే సూరపద్ముని హతమార్చి శాంతించిన అరుణాచల రమణుని అడుగుదమ్ములకు నమస్కరించి వినుతి చేయ వచ్చిన మయూరమా అది అన్నట్టు హాలుకు ఉత్తర దిక్కున ఉన్న పాకలోకి నెమలి వచ్చి గంభీరమైన ఒక్క కేకారవంతో తన రాక తెలియపరుచుకున్నది. భగవాన్ ఆవ్ ఆవ్ అంటూ అటువైపు తమ దృష్టి తిప్పారు. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను, ఇక సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ.